గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బండి సంజయ్ ఏడుపు గద్దర్పైనా లేదా ఈటలపైనా అని ప్రశ్నించారు. గద్దర్ పేరుతో ఈటలపై మాట్లాడుతున్నట్టుందన్నాడు. మాజీ నక్సలైట్ ను పార్టీలో చేర్చుకుని ఎంపీ టికెట్ ఇవ్వచ్చు గానీ తెలంగాణ వాది అయిన గద్దర్కు అవార్డులు ఎందుకు ఇవ్వద్దన్నారు ఆది శ్రీనివాస్. బండి సంజయ్ గారి వ్యాఖ్యలు ఈ మధ్యలో మరింత విడ్డూరంగా కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పథకాలు వాళ్ళ బీజేపీ నాయకులు పెట్టుకోవచ్చట. ఇక్కడ ఇందిరా మిల్లుకు దేశవ్యాప్తంగా నిరుపేదలందరికీ కూడా ముందుగా గుర్తించి ఇల్లు ఇచ్చింది ఇందిరమ్మ. అలాంటి ఇందిరమ్మ పేరిట మీరు ఇందిరా మిల్లు ఇస్తా అంటే కూడా ఏదో ఆయన మాట్లాడిన మాటలు. ఈరోజు నక్సలైట్గా ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళ పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు, ఎంపీ టికెట్ ఇవ్వచ్చు, వాళ్ళ పేర్లను అధ్యక్షుల పేరు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ఈ విధంగా ఓ తెలంగాణ వాదైనటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి ఓ గద్దర్ గారి పేరు ప్రతిపాదిస్తే ఎందుకు రాద్ధాంతమని అడుగుతున్నా. గద్దర్ గారు సరే ఆయన భావాలు వామపక్ష భావాజాలంతో అంటే భావాలు ఏవైనప్పటికీ అభిప్రాయ భేదం ఏదున్నప్పటికీ భిన్నాభిప్రాయం కనిపించినప్పటికీ లక్ష్యం ఒకటి, తెలంగాణ రావాలి, తెలంగాణ ప్రజల కళలు సాకారం కావాలని చెప్పని వారి ఆ ఆలోచనతోటి వారికి ఉన్నటువంటి భావంతో పాట రూపంతో మాటల రూపంతో వారికి ఉన్నటువంటి ఆలోచనతో తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ఒక గొప్ప నాయకుడిగా గద్దర్ గారిని అనేక లక్షల మంది గుండెల్లో గద్దర్ గారు ఉన్నారు. అలాంటి వారికి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. సరే నీ మదిలో ఆ కోణం ఉంటే అది మీ విచక్షణకు మీ ఆలోచనకు మేము వదిలిపెడతాం. కానీ ఈరోజు గద్దర్ గారు పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వారు కాబట్టి ఈరోజు మా ప్రభుత్వం అందుకే గద్దర్ అవార్డును కూడా ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు ఒక జీవితంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రూపంలో పనిచేస్తూ ఇప్పుడు నేను ఆ మాట అంటే మరొకరికి వచ్చింది అంటే మళ్ళీ విమర్శలకు గురవుతుందేమో. ఇప్పుడు సంజయ్ గారు ఎవరెవరికి ఏమొచ్చినాయి అంటే మీతో మాట్లాడితే ఓ రకము, మీతో మాట్లాడితే మరో రకంగా ఉండేటువంటి మాటలు సరైనది కాదు. ఇది వివాదాలకు కేంద్ర బిందుగా మీకు కాదలుచుకోవాలి. కానీ సంజయ్ గారు ఎప్పుడైనా ఏదైనా వివాదాన్ని సృష్టించుకొని ముందుకు రావాలని కోరుకునే క్రమంలో ముందుంటారు కాబట్టి ఆ విధంగా వారు మాట్లాడినాము. మేమైతే గద్దర్ గారు తెలంగాణ వాదిగా వారి తెలంగాణ కోసం అనేక రకాల ఉద్యమంలో పాల్గొన్న వారికి గుర్తించి వారికి ఇవ్వాలని చెప్పని మా నాయకులు మేము కోరిన మాట వాస్తవం సందర్భం తెలియస్తారు. బండి సంజయ్ గారు మాట్లాడిన తీరు అంటే వాళ్ళ పార్టీలో కూడా ఇప్పుడు ఒక వ్యక్తి ఏ విధంగా తెలంగాణ కోసం మద్దతు ఇచ్చిన కోణంలో ప్రయత్నం చేసేటువంటి ఆలోచన చేస్తే అందులో గద్దర్ గారు మహనీయుడు కనిపిస్తాడు. గద్దర్ గారి ఆలోచన విధానం కనిపిస్తుంది. పోయిన బారాస అవమానపరిచింది గద్దర్ గారిని. ఆయన ఏకంగా ప్రజాభవన్, ఇప్పుడు ప్రజాభవన్ ఆనాడు గడి రూపంలో ఉన్నటువంటి అక్కడికి వెళ్ళి వారి ఎండలో కూర్చుని అపాయింట్మెంట్ ఇవ్వలేదు బీఆర్ఎస్. ఈరోజు బీజేపీ కూడా అవమానపరుస్తుంది. అంటే రెండు భావాలు ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే నిదర్శనం కూడా. వాళ్ళ లోపాయకార ఒప్పందం ఏదైతుందో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గద్దర్ని ఆ విధంగా అవమానపరిచింది. ఈరోజు మీకు అనే ఒక పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని చెప్పి ఆయన అన్నదాని కోసం ఆయన మాట్లాడు కూడా ఇది ఒక రకంగా మరి తెలంగాణ ఉద్యమకారులను అవమానపరిచినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం.